వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసుల విషయంలో ఇప్పటిదాకా ఏం మాట్లాడారో అంతా చూస్తూ వచ్చారు. కానీ పోలీసులకు ఆయన ఆగ్రహంతో కొన్ని సందర్భాలలో వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఇక అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారు ఎక్కడ ఉన్నా వెనక్కి తీసుకొని వచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని కూడా చెప్పారు. అది సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా అని కూడా వెలికి తీసి తెస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక మరో సందర్భంలో అయితే బట్టలుడి తీసి జనం ముందు పెడతామని కూడా అన్నారు పోలీసులని. అయితే ఈ వ్యాఖ్యల మీద పోలీస్ సంఘం వారు కూడా తప్పుపడుతూ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే దీంతో జగన్ ఏమనుకున్నారో ఏమో కానీ పోలీసుల మీద అగ్రెసివ్ గా వ్యాఖ్యలు చేయడం లేదు. అది రెంటపాలైనా బంగారు పాలెమైనా సరే పోలీసుల విషయంలో జగన్ కొంత సంయమనం పాటిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక తాజాగా బంగారుపాలెంలో జగన్ టూర్ చేసినప్పుడు పోలీసుల మీద టోన్ మార్చి మాట్లాడారు. పోలీస్ సోదరులారా అని ఆయన సంబోధించారు. ఈ రోజు మీరు మమ్మల్ని కట్టడి చేస్తున్నారు, అయితే మీకు కూడా సమస్యలు ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది, అప్పుడు పలికేవారు జగన్ అని గుర్తు పెట్టుకోండి అని సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారో లేకపోతే చెప్పారో అర్థం కావట్లేదు. అయితే మీకోసం కూడా నేను రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తానని జగన్ వారికి చెప్పుకొచ్చారు. అందువల్ల మీరు రూల్స్ ని దాటి వేరుగా వ్యవహరించవద్దు అని సూచించారు. అంతేకాదు వైసీపీని కట్టడి చేయాలని పెద్దలు కానీ ఉన్నత అధికారులు కానీ చెప్పినా సరే మీరు పద్ధతి ప్రకారమే వెళ్లాలని పోలీసులు కోరడం జరిగింది. ఇక ఏపీలో అన్ని వర్గాలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, ఇక పోలీసుల విషయంలో కూడా అలా ఎందుకు జరగదని జగన్ ప్రశ్నించారు. అందువల్ల మీకు కూడా నేను అండగా ఉంటానని ఒక అభయం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే నన్ను కనుక కట్టడి చేస్తే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవారు ఒక్కరు కూడా ఉండరని జగన్ అంటున్నారు. ఇక ప్రభుత్వం చేసే తప్పులను ప్రతిపక్షంగా నిలదీయడం తమ బాధ్యత అన్నారు. అంతేకాదు తాను పొగాకు రైతులను, మిర్చి రైతులను, మామిడి రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకోవడం తప్ప అని ఆయన ప్రశ్నించారు. ఇక పోలీసులు తమ పార్టీ వారిని నియంత్రించడం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జగన్ ఈసారి పోలీసులకు కొంత అనుకూలంగా మాట్లాడడం విశేషం. మొత్తానికి చూస్తే జగన్ తన పర్యటనలకు ఇబ్బందులు వరుసపెట్టి ఎదుర్కోవడంతో పోలీసుల మీద నేరుగా ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. అయితే పైనుంచి ఆదేశాలు వస్తున్నాయని, వాటిని పాటిస్తే మీకే ఇబ్బందులు వస్తాయని సూచిస్తున్నారు. మరి పోలీసు సోదరులారా అని జగన్ చేసిన ఈ సంబోధన పట్ల కాకిల రియాక్షన్ ఎలా ఉంటుందో మనమందరం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే మాతో పాటు మీరు కూడా జగన్ టోన్ లో మార్పులను గమనించారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.